బిందువు అనుకున్నాము అనగా ఫుల్ స్టాప్. మరి ఈ ఫుల్ స్టాప్ అనబడేటువంటి విరామ చిహ్నం ఎప్పుడు వస్తుందమ్మా అని చెప్పగానే చెప్పండి, రాయను వినండి ఒకసారి. ఇక్కడ చెప్పదలిసినటువంటి విషయము పూర్తి అయినటువంటి సందర్భమున వాక్యాంతమున రాబడేటువంటి చిహ్నం ఏమైతే ఉన్నదో దానినే మనం ఏమంటామమ్మా అని చెప్పగానే బిందువు అంటారు. మరి దానికి ఒక ఉదాహరణ కనుక తీసినట్టయితే, నేను పరీక్ష రాశాను అన్నాను అనగా ఒక వాక్యం అనేటువంటిది పూర్తయింది కాబట్టి ఆ వాక్యాంతమున ఏం చేయాలమ్మా, ఇలా బిందు అనేటువంటిది ఉంచాలి. సో విరామ చిహ్నాలలో మొట్టమొదటి విరామ చిహ్నం ఏంటమ్మని చెప్పగానే బిందువు. చెప్పదలిసినటువంటి విషయం పూర్తయినప్పుడు మరి వాక్యాంతమున రాబడేటువంటి చిహ్నం ఏమైతే ఉన్నదో దాన్నే మనం ఏమంటామంటే బిందువు అనాలి.